ఇప్పుడు మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అనుకున్నప్పుడు, ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అనుకున్నప్పుడు, గతంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్న సందర్భంలో మోడీ, అమిత్ షాలు కూడా మాట్లాడారు. వాళ్ళ అర్బన్ నక్సలైట్లు అయితే మనం కూడా అర్బన్ నక్సలైట్లమే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో సీఎంగా ఉన్నాడు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ రోజు అవాకులు చెవాకులు చాలా మాట్లాడిండు. ఆయన అర్బన్ నక్సలైట్ అయితే మనం కూడా అర్బన్ నక్సలైట్లమే. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఆయన అర్బన్ నక్సలైట్ అయితే మనం అర్బన్ నక్సలైట్. గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిండు, ఇప్పుడు సీఎం ఉన్నాడు, ఆయన అర్బన్ నక్సలైట్ అయితే మనం కూడా అర్బన్ నక్సలైట్. అర్బన్ నక్సలైట్ అనేటువంటి అంశానికి అర్థం లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భం అసలు నాయకులను చూస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే హిడ్మా ప్రాంతాన్ని కావచ్చు, హిడ్మా యొక్క పందాన్ని కావచ్చు, హిడ్మా ఎంచుకున్నటువంటి సిద్ధాంతాన్ని కావచ్చు, ఆ సిద్ధాంతం మానవాళి వర్ధిల్లాలి, మానవ సమాజం సుభిక్ష ఉండాలి, ప్రజాస్వామ్యం ప్రతి గడపలో ఉండాలి అనేటువంటి నేపథ్యాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి కానీ ఆ ఎంచుకున్నటువంటి